35 అధ్యాయము మొదటి 9 వచనాలు. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన యాసావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి అక్కడ బలిపీఠమును కట్టమని చెప్పగా, నాలుగో వచనం, వారు తమ యొద్దనున్న అన్ని దేవతలన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టెను. యాకోబును అతనితోనున్న జనులందరూ కనానులో లూజుకు అనగా బేతేలునకు వచ్చిరి. రెబ్కా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము క్రింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకూత్ అను పేరు పెట్టబడెను. యాకోబు పద్దనరాము నుండి వచ్చుచుండగా దేవుడు తిరిగి అతని ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించాను. చాలండి. 10వ వచనం కూడా కలిసి చూద్దాం. అప్పుడు దేవుడు అతనితో, నీ పేరు యాకోబు, ఇక మీదట నీ పేరు యాకోబు అనబడదు, నీ పేరు ఇశ్రాయేల్ అని చెప్పి అతనికి ఇశ్రాయేల్ అని పేరు పెట్టాను. తలవంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహోన్నతుడైన మా దేవ, ఈ సంవత్సరం చివరి దినాన్ని పరిశుద్ధ దినమందు ఇదిగో మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు. మీరు చేసిన సహాయమును ఈ సంవత్సరం అంతా మీరు చూపిన దయాంతను బట్టి మీకు వందనాలు. ఇదిగో మీ పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని మా కొరకు సిలువుపై అర్పించిన దానికి సూచనగా బలయోధకు వస్తూ ఉన్నాము. ఇదిగో మమ్మల్ని మేము పరీక్షించుకొని ప్రభా, ఇదిగో మా జీవితాల్లో ప్రభా నాయన ఏ విధంగా మేము ఉండాలో మీ వాక్యంలో మేము తెలుసుకొని ఆ విధంగా అర్హమైనటువంటి పాత్రగా మేము చేయబడుతూ ఇదిగో తండ్రి యోగ్య రీతిలో బలలో పాలు పంపులు పొందడానికి సహాయం చేయమని కోరుతూ మీరే మాట్లాడి మహిమ పొందమని నిలవబడిన నేను నిష్ప్రయోజకుడైన మీ దాసుని దయచేసి మీ కృపాకార్యం మాలో జరిగించమని కోరుతూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ చదువుకున్నటువంటి వాక్యం 35 అధ్యాయానికి ముందు 34 అధ్యాయంలో మనం చూసినట్లయితే నేను త్వరగా చెప్పేసాను, మీరు జాగ్రత్తగా వినండి. యాకోబుకి ఎంతమంది పిల్లలు? 12. యాకోబుకి అండి 12ఏనా? 13 అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అదేంటి కొత్త నంబర్ చెప్తున్నారు? ముగ్గురే కరెక్ట్. నేను పిల్లలు అన్నాను. పిల్లలంటే ఆడ మగ ఇద్దరు వస్తారా? 3 చేతులు వేసినాయి. 12 మంది అంటే ఆడపిల్ల లెక్కారా మీరు? మొత్తం 13. అవునా? 12 + 1 కాబట్టి దేనా ఉందిగా. ఈ 34 అధ్యాయం అంతా దేనా గురించి. దేనా ఏం చేసింది? వీళ్ళు వేరే ఊర్లో ఉన్నారు. యాకోబు తన పిల్లలు అంటే తనకున్నటువంటి మరి ఆ స్త్రీ మరి భార్యలు, తర్వాత దాసీలు, వాళ్ళకు ఉన్నటువంటి గొర్రెలు మేకలు మందలతోనూ తర్వాత వేరే చోట ఉన్నారు. అయితే ఈ ఊరు ఎలా ఉందో చూద్దామని గార్డెన్ పార్టీకి వెళ్ళింది దేనా. ఫ్రెండ్స్ని తీసుకుని అప్పుడప్పుడు టూర్లకు వెళ్తుంటారు కదా, ఆ టూర్లో సరిగ్గా లేకపోతే డిజాస్టర్ జరిగిపోతాయి అన్నమాట. కాబట్టి అట్లాగే ఈ దేనా ఏం చేసిందంటే ఆ ఊరంతా చూడటానికంటే ఫ్రెండ్స్తో వెళ్ళింది. వెళ్తే ఆ ఊరు రాజు కుమారుడు ఈ అమ్మాయిని చూశాడు. చూసిన ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. వెంటనే తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకున్నాడు అన్నమాట. వీళ్ళేమో చాలా తక్కువ మంది. యాకోబు అక్కడ పరవాసిగా ఉంటా ఉన్నాడు. ఆ ఊరంతా ఆ చుట్టుపక్కల వాళ్ళంతా వీళ్ళ చేతిలో ఉన్నారు. అయితే తెలియకుండా వెళ్ళి అక్కడ చిక్కుకుంది. ఆ తర్వాత రాజు కుమారుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెను చెరిపాడు. వివాహం చేసుకోవడానికి అన్ని సన్నాహాలు అయిపోయాయి.
ఇదంతా మరి గందరగోళం. 34 అధ్యాయంలో యాకోబు ఇంట్లో చాలా డిస్టర్బెన్స్ జరిగింది. అంత మాత్రమే కాదు, ఆ డిస్టర్బెన్స్కి తన చెల్లిని చెరిపినందుకు వాళ్ళ అన్నలు ఎంతమంది ఉన్నారు, సహోదరులు. మరి అంటే ఈ అమ్మాయి లాస్టా ఏంటన్నది నేను ఇప్పుడు గమనించలేదు ఎప్పుడు. అయితే మొత్తానికి ఈ 12 మంది కోపంగా ఉన్నా, ఈ 12 మంది ఒకలా ఉండరుగా. అందులో ఒకళ్ళు చాలా స్పీడు. ఎవరాళ్ళు? లేవి, షిమ్యోను. వీళ్ళిద్దరూ ఏం చేశారంటే ఆ ఒక మాయోపాయం ఒకటి పన్ని మొత్తం ఒకరోజు రాత్రి బయలుదేరి కత్తులు తీసుకుని ఆ ఊళ్ళో ఉన్న మగాళ్ళందరినీ కూడా చంపేశారు. పెద్ద మర్డర్ కేసు జరిగిపోయిందన్నమాట 34 అధ్యాయంలో మనం చూస్తే. దాంతో ఈ విషయం ఎవరికి తెలిసింది? యాకోబుకు తెలిసింది. యాకోబుకు తెలిసి, మీరు ఏం పని చేశారు, సరే మీ చెల్లిని చెరిపారు, కానీ ఇప్పుడు మీరు మొత్తం అందరిని చంపేశారుగా, మొత్తం మర్డర్ చేశారుగా, ఊరంతా మగవాళ్ళు లేకుండా చేసేసారుగా, ఇప్పుడు వాళ్ళు నన్ను తరిమి నన్ను చంపుతారేమో అని భయంతో వణికిపోతా ఉన్నాడు. 34 చివరి వచ్చింది చదవండి. దాని పై వచ్చిన కూడా చదవండి. చూచి మీరు నన్ను బాధపెట్టి, అంటే తండ్రి కొడుకులతో అంటున్నాడు, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీయుల్లోనూ పెరిజీల్లోనూ ఏం చేశారు? అసహ్యునిగా చేశారు. మిమ్మల్ని బట్టి నా పరువు పోయింది అంటున్నాడు పిల్లల్ని పిలిచి, కొడుకుల్ని. నా జనసంఖ్య మనమంతా కలిపితే అంత ఉన్నాం, 50-60 మందిలేమో. చదవమ్మా. వారు నా మీదకు గుంపుగా వచ్చి నన్ను చంపెదరు, నేను నా ఇంటి వాళ్ళు అందరం ఏమైపోతాం? నాశనాన్ని తీసుకొచ్చారు ఇంటికి. నన్ను అందరూ అసహించుకునేటట్టు చేశారు మీరు అని భయపడతా ఉన్నాడు, వణుకుతూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు కలుగు చేసుకుంటా ఉన్నాడు యాకోబు జీవితంలో. ఓ యాకోబు, సరే ఇక్కడంతా గందరగోళం జరిగిపోయింది, నీ కొడుకులిద్దరూ కలిసి మొత్తం ఊర్లో ఉన్న మగాళ్ళందరిని చంపేశారు, ఈ ఊరు అందరి మధ్యలోనూ నిన్ను అసహ్యునిగా చేశారు, నువ్వు పరుగు పోయింది. సరే నువ్వు ఇప్పుడు చాలా భయంతో ఉన్నావు, పరుగు పోతే పోయింది, వాళ్ళందరూ వచ్చి నిన్ను చంపుతారన్న భయంతో నువ్వు ఉన్నావు. కాబట్టి నువ్వు ఒక పని చేయి, ఇక నుంచి లేచి నీవు నీ అన్న అయిన యాసావు దగ్గర నుంచి పారిపోయినప్పుడు నీకు కనబడినటువంటి దేవుడు ఉన్నాడే, ఆయనకి బలిపీఠం కట్టు, నీకు మరలా శాంతి సమాధానాన్ని ఇస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు అది మాట ఇక్కడ జరిగినటువంటి విషయం. అయితే యాకోబు తన జీవితంలో ఈ దర్శనం ఎప్పుడు వచ్చిందంటే 80 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు వచ్చింది. ఎంత? ఇక్కడ 80 సంవత్సరాల వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 80 వాళ్ళు ఎవరు లేరు. కాబట్టి మరి ఇక్కడ మనం చూసినట్లయితే 40 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తను తండ్రిని అన్నని మోసం చేశాడు. 40 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఏం చేశాడంటే మరి అబద్ధమాడి అన్న జ్యేష్ఠపు హక్కును తీసుకున్నాడు. కాబట్టి తండ్రిని కూడా మోసం చేసేసాడు. అలాంటి టైంలో మరి అప్పటికి వయసు 40 సంవత్సరాలు యాకోబుకి. సరే తల్లి ఏమందంటే, మీ నాన్న కోపంగా ఉన్నాడు, మీ అన్నయ్య అంతకంటే కోపంగా ఉన్నాడు, మీ మేనమా ప్రక్కన ఉన్నాడు. ఎక్కడ? పద్దండ్రాములో. ఆ ఊరి పేరేంటి? పద్దండ్రాములో ఉన్నాడు. వెళ్ళిపోయి అక్కడ తలదాచుకో అంటే వెళ్ళిపోయాడు. అక్కడ వాళ్ళ మేనమామ దగ్గరికి వెళ్ళి, ఇదిగో మరి అక్కడ విషయం చెప్పాడో తెలియదు కానీ నెమ్మదిగా అక్కడ సెటిల్ అయిపోయాడు. మేనమామ మోసగాళ్ళకి మోసగాడు, యాకోబేమో మామూలుగా సింపుల్ మోసగాడు. వాళ్ళ మామగారు మేనమామ సూపర్ మోసగాడు. కాబట్టి ఏం చేశాడంటే, మరి ఇదిగో నాకు కూతుర్లు ఉన్నారు, నాకు పెళ్లి చెయ్యి, నా కూతుర్ని ఇచ్చి నీకు పెళ్లి చేస్తాను అన్నాడు. కానీ యాకోబు వాళ్ళు ప్రేమించింది ఎవరిని లవ్ చేశాడు? రాహేల్ అంటే చాలా ఇష్టం ఈ క్యాండిడేట్కి. కాబట్టి ఆ విధంగా వాళ్ళ మేనమామ దగ్గర మోసపోయాడు. చివరికి పిల్లల్ని అంతా సంపాదించాడు, అయిపోయింది. అయితే 40 సంవత్సరాలు అక్కడ గడిచిపోయింది.
40 సంవత్సరాలు 40 సంవత్సరాలు 80 సంవత్సరాలు. అయితే దేవుడితో ఆ రోజు పారిపోయే రోజు రాత్రి కొన్ని విషయాలు చెప్పాడు. ఇప్పుడు తీయండి 28వ అధ్యాయం 28వ అధ్యాయం 20వ వచనం నుంచి చదవండి. ఆదికాండం 28, 20. ఆ, 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 ఉమ్, ఉమ్, ఆ, ఉమ్, ఆ. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు? కొన్ని దేవునికి వాగ్దానాలు చేశాడు, మొక్కుబళ్ళు చేశాడు. 40 సంవత్సరాల క్రితం ఏం చెప్పాడంటే దేవుడితో, పారిపోతున్న రోజు అలిసిపోయి అరణ్యంలో చీకటి పడిందని నిద్రపోతూ ఉంటే దేవుడు దర్శించాడు. దేవుడు దర్శిస్తే అక్కడ దేవుడిని చూచి ఆ తర్వాత రాత్రి లేచి తల కింద తలగడగా ఒక రాయి పెట్టుకున్నాడు. ఆ రాయి నిలబెట్టి దాని మీద నూనె పోసి ఏమన్నాడంటే, నీవు నాకు ఆహారము, వస్త్రము, ఆ తర్వాత నాకు అన్నీ ఇస్తే నాకు ఇచ్చిన దాంట్లో 10% ఇస్తాను నీకు. ఆ తర్వాత ఇంకేం చేస్తానంటే, ఈ రాయి నిలబెట్టాను కదా, ఇక్కడ నీకు నేను మందిరం కడతానన్నాడు. ఎప్పుడు? ఎన్ని సంవత్సరాల క్రితం? 40 ఏళ్ళ క్రితం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పద్దండరాము వచ్చిన తర్వాత, పద్దండరాము అంటే ఐహిక విచారాలు, సంసార సాగరం, జీవన వ్యాపారం, వీటిలో మునిగిపోయాడు. మునిగిపోయి దేవుడితో చేసిన వాగ్దానాన్ని మర్చిపోయాడు. అయితే దేవుడు మరలా గుర్తు చేస్తా ఉన్నాడు, ఇదిగో 40 సంవత్సరాల క్రితం నువ్వు నాతో ఏం చెప్పావు? ఆహారము వస్త్రం ఇస్తే నీకు ఇక్కడ మందిరం కడతానన్నావుగా. అదే మాటలు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పోయిన వాచ్ నైట్ సర్వీసులో, పోయిన సంవత్సరం 3 రోజుల ఉపవాసాల్లో మనం ఏం నిర్ణయాలు తీసుకున్నాం? దేవునితో ఏం చెప్పాం? ప్రభా ఎక్కువ టైం మేము ప్రార్థన చేస్తాం, ప్రభా బైబిల్ చదువుతాం, మీ సాక్షిగా మేము జీవిస్తాం. ఇదిగో ఈ సంవత్సరం అంటే 2023లో మాకు ఈ మేలు చేస్తే మేము ఇలాగుంటాం అలాగుంటాం అని దేవునికి ఎన్నో వాగ్దానాలు చేశాం. అవి నెరవేర్చామా? ఇప్పుడు దేవుడు మరలా గుర్తు చేస్తున్నాడు మనకి. ఈ 3 రోజులు ఉపవాసాల్లో ఒక రోజు పోయింది. ఎందుకు పోయింది? ఆదివారం వచ్చింది కాబట్టి. మామూలుగా అయితే 3 రోజులు ఫుల్గా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉండేది. కాకపోతే ఈరోజు ఈసారి క్యాలెండర్ బట్టి 31వ తారీఖు ఎప్పుడు వచ్చింది? ఆదివారం వచ్చింది. అంటే నిన్న మొన్న, ఈరోజు ఇంకేమీ లేదు. ఇంకేమి మిగిలితే కొన్ని నిమిషాలు అంతే. బళ్ళ దగ్గరికి వచ్చే ముందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాలు. దేవుడు యాకోబుతో అంటున్నాడు, నువ్వు ఆ రోజు చాలా ఎక్కువగా నువ్వు చెప్పావు కదా, అక్కడికి వెళ్ళి మందిరం కడతానన్నావు, ఏవేవో చేస్తానన్నావు, పరిచర్య చేస్తానన్నావు. ప్రభా సంఘం ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వెళ్తాను ప్రభా, సాక్షిగా నేను ఉంటానని ఎన్నెన్నో చెప్పాం. అయితే అవన్నీ మనం నెరవేర్చామా? ఈ సంవత్సరం మన జీవితం ఎట్లా ఉందో ఒకసారి మనం పరీక్షించుకోవడానికి ఇది ఒక టైం. ఇంక ఈ సంవత్సరంలో లాస్ట్ మినిట్స్ అంతే, ఇంకా అంతకు మించి ఏం లేదు. ఇక్కడ రండి. అయితే యాకోబుకి దేవుడు ఇలా చెప్పిన వెంటనే ఉదయం లేచాడు. లేచి మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరిని పిలిచాడు. అందరూ ఒకసారి బ్రేక్ఫాస్ట్ టిఫిన్ తినేసి రండి, మీతో నేను మాట్లాడాలన్నాడు యాకోబు. అందరూ టిఫిన్ తినేసి వచ్చి కూర్చున్నారు. అలా కూర్చుంటే వాళ్ళతో కూర్చుని మాట్లాడుతూ ఉన్నాడు. నేను 40 సంవత్సరాల క్రితం మీకు చెప్తా ఉన్నాను జరిగిన సంఘటన. ఇక్కడ కూర్చున్న వాళ్ళు మీకు ఎవరికీ తెలియదు. ఆ టైంలో నేను ఒక్కడనే ఉన్నాను. నేను నా చేతి కర్ర తప్ప నా దగ్గర ఏమీ లేదు. ఐ వాజ్ ఎలోన్, ఐఎమ్ హోప్లెస్. ఆ టైంలో నేను హోప్లెస్, ఏ ఆధారం లేకుండా ఉన్నాను. అయితే దేవుడు నాకు ఇప్పుడు భార్య పిల్లలు మీరందరూ వచ్చారు. ఆ టైంలో నా దగ్గర ఏమీ లేదు. అప్పుడు దేవుడితో నేనేం చెప్పానంటే, బేతేలు ఈ ప్లేస్లో నేను మరలా నీకు మందిరం కడతానన్నాను. నేను మర్చిపోయాను, మీ హడావుల్లో మర్చిపోయి. ఈ సంవత్సరంలో కూడా మనం కూడా చాలా హడావుల్లో రకరకాలుగా బిజీ అయిపోయి దేవునితో చెప్పి మర్చిపోయాం. అయితే దేవుడు నాకు గుర్తు చేశాడు, మరలా బేతేలు వెళ్ళి అక్కడ ఏం కట్టాలి? దేవుని మందిరం కట్టాలి. దేవుడు నాతో చెప్తున్నాడు లేవండి అన్న వెంటనే వాళ్ళు బయలుదేరారు.
బయలుదేరి వాళ్ళు చేసిన పనులేంటో ఇప్పుడు 6 విషయాలు మీతో చెప్తాను. ఆ 7 విషయాలు ఫాస్ట్గా చెప్పేస్తాను. త్వరగా రండి. 2వ వచనం చదవండి. 35:2. యాకోబు తన ఇంటి వారితోనూ మొదటగా ఏంటి? పారవేసి. ఏంటి? త్రో అవే, పారవేయండి. మీరు ఇప్పటి వరకు ఇదిగో 18 రాములో ఉన్న దేవత విగ్రహాలు అవి ఇవి వెంబడించారు. అలాగే 2003 1 నుంచి మన జనవరి 1 నుంచి మనం చూస్తే ఎన్నో రకాలుగా అయినటువంటి వాళ్ళ విగ్రహాలు ఉన్నాయి, మనకే ఉన్నాయన్న. మా విగ్రహాలు తీసి ఎప్పుడో పడేసాం. ఎప్పుడు పడేశారు చెప్తారు. మీరు ఒక్కో డేటు ఒక్కో సంవత్సరం చెప్తారు. కాబట్టి 10 ఏళ్ళు అయింది, 15 20 ఏళ్ళు అయింది, 5 ఏళ్ళు అయింది, 3 సంవత్సరాల క్రితం అన్నీ పడేశానన్నా. మంచిది, మన విగ్రహాలన్నీ పడేసాం. కానీ ఎహెజ్కేలు 14:2 చదవండి ఒకసారి. ఎహెజ్కేలు 14:2. నరపుత్రుడా, అది చాలు. హృదయంలో విగ్రహాలు, పూజ గదిలో ఉన్న విగ్రహాలు పడేసాము. ఆ గోడ మీద ఉన్న విగ్రహాలు పడేసాము, సెల్ఫ్లో ఉన్న విగ్రహాలు పడేసాం. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడేది ఏ విగ్రహాలు? హృదయంలో ఉన్న విగ్రహాలు. హృదయంలో ఉన్న విగ్రహాలు ఎవరికి కనబడతాయి? స్కానర్ కూడా కనబడవు. సిటీ స్కాన్ తీస్తే కనబడతాయా? సిటీ స్కాన్ తీస్తే మన బ్రెయిన్ ఎలా ఉందో తెలితే తప్ప హృదయంలో ఏముందో తెలియదు. హృదయాన్ని స్కాన్ చేసే మిషన్లు ఏమీ లేవు. కాబట్టి హృదయాల్లో ఉన్న విగ్రహాలు ఈ 23వ సంవత్సరంలో ఏంటో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. ఆ తర్వాత హృదయంలో ఇంకా ఎలాంటివి ఉంటాయో తెలుసా? చూడండి, 2వ దినవృత్తాంతంలో 29:16 చదవండి. 2వ దినవృత్తాంతంలో 29:16. పవిత్రపరచుటకై పోయి నిషిద్ధ వస్తువులన్నిటినీ తీసుకొని రాగా లేవీలు వాటిని ఎత్తి, అది మందిరములో పరిశుద్ధ స్థలములో ఏమున్నాయంట? నిషిద్ధ వస్తువులు. నిషిద్ధము అంటే అర్థమేంటి? అనుమతి లేనివి, అంగీకరించబడనివి ఎక్కడున్నాయంట? మందిరంలో పరిశుద్ధ స్థలంలో పడేశారంట. కాబట్టి అవన్నీ కూడా యాజకులు ఏం చేశారు? తీసుకొచ్చి ఆ వరండాలో పడేశారు. పడేస్తే లేవీలు ఏం చేశారంటే తీసుకెళ్ళి కిద్రోను వాగులో పడేశారంట. మందిరం అంటే మన హృదయం. పాత నిబంధనలో మందిరం అని ఉంటే, క్రొత్త నిబంధనలో మన హృదయం. హృదయంలో నిషిద్ధమైనవి, రాకూడని వ్యక్తులు వచ్చేసారు, రాకూడని స్టైల్స్ వచ్చేసినాయి, రాకూడని విధానాలు మాటలు వచ్చేసినాయి, రాకూడని తలంపులు వచ్చేస్తూ ఉన్నాయి, రాకూడని రహస్య జీవితం కలిగి ఉంటా ఉన్నాం మనము. కాబట్టి నిషిద్ధమైనవి అవి రాకూడదు. అట్లాగే యాజకులు వచ్చి చూసినప్పుడు అవన్నీ తీసుకెళ్ళి అక్కడ వరండాలో పడేస్తే లేవీలు అన్నీ తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంట? కిద్రోను వాగులో పడేశారంట. బల్ల యొద్దకు వస్తున్నటువంటి మనము కూడా మన హృదయంలో నిషిద్ధమైనవి ఏమున్నాయో ఈ 23వ సంవత్సరంలో ఇంకో కొన్ని గంటల్లో మనము నూతన సంవత్సరానికి వెళ్ళాలి, బేతేలు వెళ్ళాలి, బలి అర్పించాలి. దానికి ముందు వీళ్ళు ఏం చేశారు? వారి దగ్గర ఉన్న విగ్రహాలన్నీ బలి అర్పించేటప్పుడు నూతన సంవత్సరానికి వెళ్ళే ముందు అవన్నీ విడిచిపెట్టాలి. మళ్ళీ అంటే నూతన సంవత్సరం మళ్ళీ మొదలు పెట్టమనా? ఈ వస్తువులు ఎక్కడ పడేశారంట? వాగుకి కాలువకి తేడా చెప్పండి నాకు. కాలువ అంటే ఎలా ఉంటుంది? కాలు వెడల్పుగా ఉంటుందా? వాగు వెడల్పుగా ఉంటుందా? కాలువ వెడల్పుగా ఉంటుంది. వాగు వెడల్పుగా ఉంటుందా? వాగు వెడల్పుగా ఉంటుందా? ఆ తర్వాత ప్రవాహం ఏది ఎక్కువగా ఉంటుంది? నదికా వాగుకా? వాగుగా ఎక్కువ ఉంటుంది.
వాగులో పడేసింది ఇంకా అసలు, అంటే వాగు వచ్చి కొట్టుకెళ్ళిపోయింది అంటారు కదా, వాగులో ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, కాలువ వెడల్పుగా ఉంటాయి, నెమ్మదిగా వెళ్తూ ఉంటుంది ఫ్లోయింగ్. కాబట్టి అంటే వాగులో పడేసింది వెంటనే ఇంక దొరకదు పడేస్తే, అట్లాగే మనం కూడా తీసి వాగులో పడేయాలన్నమాట. రాంగ్ చెప్తున్నానా? కాబట్టి వాగులో పడేసింది ఏంటి, ఇంక మళ్ళీ వెంటనే దొరకదు. అట్లాగే మన జీవితంలో కూడా ఇక్కడే పడేసేసేయాలి. నిషిద్ధమైన ఏమున్నాయో అవి ఇక్కడ వదిలేసేసి ప్రభు యొక్క రక్తంలో మనం శుద్ధీకరించబడాలి. అది అర్థమవుతుందండి. ఈ 3 రోజుల యొక్క మరి భాష గత 2 రోజులు మరి ఎట్లాగా ఏ విధంగా సరి చేసుకున్నామో సరిదిద్దుకున్నామో తెలియదు, కానీ దేవుడు ఇంకోసారి నీతో మాట్లాడుతున్నప్పుడు అశ్రద్ధ చేయొద్దు. కాబట్టి వాళ్ళు తీసుకొచ్చి వాగులో పడేశారంట. ఆ తర్వాత ఇంకా మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5:7 వచ్చిన చూడండి ఒకసారి. 1 కొరింథీ 5:7. మీరు పులిపిండి లేనివారు గనుక, అది మీరు క్రొత్త ముద్ద అవ్వాలంటే పాతది ఏం చేయాలి, తీసి పారేసేయాలి. పాత ముద్ద, పులిసినటువంటి ముద్ద. ఈ ముద్ద ఏంటి, ఇదేంటో నా అర్థం కావట్లేదంటే మన భాషలో మీకు చెప్తాను, చెప్పనా? ఇడ్లీ పిండి చేస్తారు కదా, ఇడ్లీ పిండి చేసిన తర్వాత చేసిన రోజు బాగానే ఉంటుంది, తెల్లవారేటప్పటికి ఏమవుద్ది, పులుపు వస్తుందా రాదా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం పులుపు రాకుండా. అయితే ఏంటంటే మామూలు సాధారణంగా అయితే పులుపు వస్తుంది. పులుపు వచ్చినటువంటి దాన్ని మనం ఏం చేస్తాము, ఫ్రిడ్జ్లో పెట్టేసేసి 3 రోజులు సరిపడా పెట్టేసుకుంటాం కదా, పని తక్కాలని 3 రోజులు సరిపడా. కాబట్టి పొరపాటున ఒకవేళ బయట మర్చిపోయారు అనుకోండి ఒక పూట, ఏమవుద్ది, వెంటనే పులిసిపోద్ది. సరే నెక్స్ట్ ఇంక పిండి తక్కువే ఉంది, నెక్స్ట్ టిఫిన్ సరిపోదు అనుకున్నప్పుడు మరలా పిండి తయారు చేస్తారు. పిండి తయారు చేసిన తర్వాత అది చాలా ఫ్రెష్గా ఉంటుంది, దాంట్లో పులుపు ఉండదు. అయితే మనం కక్కుర్తి కొలది ఈ పులిసిన పిండి అందులో కలిపారు అనుకోండి, ఏమవుద్ది, ఇది కూడా పులిసిపోద్ది. ఇంకా అది ఎందుకు పనికిరాదు, అది పులిసిపోద్ది, అది పాడైపోద్ది. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ, మీరు కొత్త ముద్ద అవ్వాలంటే పాతదైన పులిపిండి తీసి పారేసేయండి. అది పాత రోత బ్రతుకు తీసేసేయండి. మీరు క్రొత్త వారు అవ్వాలంటే, క్రొత్త ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలంటే పాతవన్నీ కూడా తీసి పారేయండి. ఇక్కడ తీసి పారేసేయండి. మనోళ్ళు ఊడ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి ఏం చేయాలి, తీసి పారేసేయండి. పాత మాటలు, పాత జీవితాన్ని విడిచిపెట్టేసేయండి. ఇది మొదటిది. రెండవది చదవండి, ఆదికాండం 35 అలాగే ఉంచండి. రెండోది ఏంటి, మిమ్మల్ని మీరు శుచిపరచుకోండి అంటే అర్థం ఏంటంటే శుభ్రం చేసుకోండి. వాష్ యువర్ సెల్ఫ్ అంటే స్నానం ఆచరించండి, స్నానం చేయండి. అదేంటన్నా, మేము స్నానం రోజుకి 3 సార్లు చేస్తున్నాం, పైగా మామూలు సోప్ కూడా కాదు, మైసూర్ శాండిలే కదన్నా, గోల్డ్ అన్నా, లేకపోతే ఇంటర్నేషనల్ లక్స్ అన్నా అని అంటున్నారా? ఈ స్నానం గురించి చెప్పడం లేదు. అయితే ఆత్మ సంబంధమైన శుద్ధి, ఆత్మ సంబంధమైనటువంటి శుభ్రం, వాష్ యువర్ సెల్ఫ్. కాబట్టి మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోండి, మీ మురికంతా కూడా పోవాలి అని అంటా ఉన్నాడు దేవుడు. కాబట్టి మనం ఏం చేయాలి చూడండి ఒకసారి, నిర్గమాకాండము 30:17 చదవండి. నిర్గమాకాండం 30:17. చదవం అంతే. 17. అది ఏంటంట,
వీళ్ళు బలి ఇవ్వడానికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలంట? అహరోను తన కుమారులు ఏం చేయాలి? కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అంటే దీని అర్థం ఏంటి? శుభ్రపరచుకోండి. మన జీవితాలని శుభ్రం చేసుకోవాలి. పాత జీవితంతోనే మనం వెళ్ళడానికి కుదరదు. ఎలా శుభ్రం చేసి వాళ్ళు గంగాళంలో ఉన్న నీళ్ళతో శుభ్రం చేసుకున్నారు. ఇప్పుడు మనం ఏం శుభ్రం చేసుకోవాలి? ఎఫ్ఎస్సి 5:17 చదవండి, 5:27 చదవండి. ఎఫ్ఎస్సి 5:27. ఆ, ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. ఏ స్నానము? వాక్యము చేత. వాక్యము మనల్ని ఏమైతే మాట్లాడుతూ ఉందో, వాక్యమే మనల్ని శుభ్రం చేసేది. ఏంటి? వాక్యము. కాబట్టి వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు స్పందించాలి. వాక్యానికి మనం స్పందించకపోతే ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా లేవని అర్థం. ఐసీయూలో పడేస్తారు ఆరోగ్యం బాగోపోతే. వాళ్ళకి మందులు ఇస్తూ ఉంటారు. డాక్టర్ గారు వచ్చి అంటాడు, అయ్యా చాలా మందులు ఇస్తున్నాం కానీ మందులకి ఆయన ఏమి స్పందించట్లేదు అంటే అర్థం ఏంటి? మందులకి ఏం స్పందించట్లేదంటే అర్థం ఏంటి? మనం పెట్టి రెడీగా చేసుకోవాలని అర్థం. అంతేనా? ఇంక స్పందించట్లేదు, అయిపోయిందండి. అలాగే మనం కూడా వాక్యాన్ని స్పందించట్లేదంటే అర్థం ఏంటి? ఆత్మ సంబంధంగా మరి మన పరిస్థితి కూడా బాగాలేదని. కాబట్టి వాక్యముతో మనము మరి ఉదక స్నానము చేయించుకోవాలి. ఇది రెండవది. మూడవది, వాళ్ళు ఇంకేం చేశారంట? మీ వస్త్రములను మార్చుకొనడి. మూడవ మాట. రెండవదేమో శుచిపరచుకోండి. వాక్యములో మనం శుభ్రం చేసుకుందాం, కడుక్కుందాం. ఆ తర్వాత మూడోది ఏంటి? మీ వస్త్రములను మార్చుకోండి. స్నానం చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? వస్త్రాలు మార్చుకుంటాం ఆటోమేటిక్గా. స్నానం చేశాక కూడా ఆ మురికి బట్టలే వేసుకుంటున్నాడు అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? బట్టలు అన్నీ ఉతికున్నాయి, మొత్తం ఈరోజే అన్నీ ఉతికాను, నేను నిన్నే అన్నీ ఉతికాను. ఉతికిన బట్టలు వేసుకోరా అని పిల్లలకి అంటారా లేదా? మురికి బట్టలు వేసుకోవడానికి ఇష్టపడరు. స్నానం చేసిన వాడు శుభ్రంగా ఉంటాడు, మైండ్ శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అట్లా ఇక్కడ కూడా ఏమండి? మీ వస్త్రాలను మార్చుకోండి. అట్లాగే పాత జీవితం ఈ 23లో మన మాటలు సరిగ్గా లేవు, వాటిని మార్చుకుందాం. ఇతరులని హేళన చేసినట్లుగా ఉన్నాయి, మన ప్రవర్తన సరిగ్గా లేదు, మార్చుకుందాం. వస్త్రాలు మార్చుకోవడం అంటే భూ సంబంధమైన వస్త్రాలు కాదు. అర్థం ఉందండి? రాత్రికి వాచ్ నైట్ సర్వీస్కి వచ్చేటప్పుడు అందరూ కొత్త బట్టలు, చాలామంది కొత్త బట్టలే వేసుకొస్తారు, అవునా? కాబట్టి ఆల్రెడీ 2 జతలు, క్రిస్మస్కి 2 జతలు కొనే ఉంటారుగా. ఒకటేమో క్రిస్మస్కి వాడేశారు, ఇంకోటి రెడీగా ఉంది బీరోలో. కాబట్టి సెట్ చేసుకుని అన్నీ రెడీగా ఐరన్ చేసేసుకుని రెడీగా పెట్టారు. అసలు ఎప్పుడు ఆరవుద్దా, మొత్తం అన్నీ రెడీ అయిపోదా అని రెడీగా పెట్టి కూర్చున్నారు. అయితే ఈ వస్త్రాల గురించి దేవుడు మాట్లాడడం లేదు. దేవుడు మాట్లాడేది ఏంటి? ఆత్మ సంబంధమైన వస్త్రాలు. జకరియా 3:3 చదవండి ఒకసారి బైబిల్లో. జకరియా 3:3. యెహోషువ మైల వస్త్రములు ధరించిన వాడై పిలిచి, ఇతను మైలు బట్టలు తీసివేయండి, అది ప్రశస్తమైన వస్త్రాలు. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఏ వస్త్రాలతో వచ్చాడు? ప్రశస్త వస్త్రాలతో వచ్చాడా? మురికి వస్త్రాలతో వచ్చాడు. మాసిపోయి, చినిగిపోయి, బటన్స్ ఊడిపోయి, కాలర్ పైకి లేచిపోయి, భుజం మీద కుట్టు ఊడిపోయి, వీపు మీద చిరిగిపోయి,
పాకెట్ సగం చిరిగిపోయాయి. కనబడుతున్నాడు ఇప్పుడు ఎలాగొచ్చాడు? అలా వచ్చాడు. అయితే తండ్రి ఏం చేశాడు? త్వరగా వీనికి ప్రశస్త వస్త్రము. కాబట్టి ఆ పాతవన్నీ తీసేయండి, ఇంకా పాత విషయాలు ఇంకొద్దు ఇంట్లో కూడా. దయచేసి భార్యాభర్తల మధ్యన ఇక్కడ ఉన్న వారిలో నాకు తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కొంతమంది కొన్ని కుటుంబాల్లో కలహాలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యన. భార్యని క్షమించేసేయి, భర్తను క్షమించు. అన్న ఇంత ఘోరమైన చేస్తే ఎట్లా క్షమించావు అన్న? క్షమించాలి. ప్రభు నిన్ను క్షమించాడుగా. అన్న అతను నన్ను మోసం చేశాడన్నా, క్షమించు. తప్పదు. ఎందుకు? జీవితకాలం అంతా ఉండవలసిన మ్యారేజ్లు. మన అమెరికాలో లేము 6 నెలలకు మ్యారేజ్ చేసుకోవడానికి. ఏంటి అమెరికాలో 6 నెలలకు ఒకసారా? అన్న మేము అందరం అమెరికా వెళ్ళిపోతామన్నా. మగవాళ్ళకి ఉంటుంది ఆ మాట. అన్న మమ్మల్ని విమానం ఎక్కించాయన్నా, అమెరికా పంపించాయన్నా. కుదరదు. ఇండియాలోనే పుట్టాం, సచ్చినట్టు ఇక్కడ ఉండాలి మనం, సచ్చే వరకును. ఓకే, కాబట్టి తప్పదు, క్షమించాలి. వెళ్ళి మధ్యాహ్నము క్షమాపణ చెప్పుకోండి, ప్రేమగా మాట్లాడుకోండి. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మార్చుకోండి మీ పరిస్థితులు. క్షమించు. నీ పిల్లల్ని క్షమించు. నీ కోడలను కూడా క్షమించాలి. కొంతమంది మనసులో ఉంది, మా కోడలు కూడా నన్నా అని పెద్ద ప్రశ్న వేసుకుని ఇలా చూస్తున్నారు నా వైపు. తప్పదు, మరి ఏం చేస్తాం? కోడలు కదా, నీ కొడుకు భార్య కదా, తప్పదు. అత్తగారిని కూడా అందరినీ ఒకరినొకరు క్షమించుకోవాలి, మార్చుకోండి. అది కాదన్నా, నూతన సంవత్సరంలో నెక్స్ట్ ఇయర్ చూద్దాం అన్నా, జనవరి 31 అంటారా? వద్దు వద్దు, పాతవి తీసి పారవేయడి. ఇదిగో జకర్యా నిలబడ్డాడు మైలు వస్త్రాలు ధరించి, అవి తీసివేసి ఇతని ప్రశస్త వస్త్రాలు. పాతవి తీసివేయండి, క్షమించండి. స్నేహితులను క్షమిందాం, బంధువులను క్షమించుకుందాం. ఫోన్ చేసి మాట్లాడండి. రేపు న్యూ ఇయర్ విషెస్ చెప్పండి వాళ్ళకి, పర్వాలేదు. మాట్లాడి 6 నెలలు అయిపోయిందన్న నెంబర్ ఉందో లేదో ట్రై చేయండి. నెంబర్ ఉంటుంది, ఎక్కడ పోదు. కాబట్టి ఫోన్ చేయండి, క్షమాపణ చెప్పండి, సమాధాన పడండి, ప్రేమతో వారికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పండి. మరలా తిరిగి నూతనంగా మన జీవితాన్ని మరి మలుచుకుందాం. ఆ తర్వాత ఇక్కడ మనం చూసినట్లయితే ప్రశస్తమైనటువంటి వస్త్రాలు. కాబట్టి మన పరిస్థితులన్నీ మార్చేసుకుందాం, విడిచిపెడదాం. ఆ తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? 35:4 చదవండి. చెవులున్న పోగులను అప్పగింపగా. 4వ మాట ఏంటి? అప్పగించడం, సబ్మిషన్. అప్పగించారు. వాళ్ళ చెవులకి ఆ రోజుల్లో ఏముండే అంటే చెవులకి పోగులు, అదే మీ భాషలో స్టడ్సేనా? కాబట్టి ఈ స్టడ్స్ వాళ్ళకి ఏంటంటే దేవతా విగ్రహాలు ఉండేమాట చెవులు, రింగ్స్కి. అవి మగవాళ్ళు ఆడవాళ్ళు కూడా పెట్టుకున్నారు ఆ రోజులో. మన వాళ్ళు కూడా అంతే కదా. మన పూర్వీకులు, మన తాతలు ముత్తాతలు ఏం చేసేవారు? చెవికి రింగులు ఉండేగా. మీ తాతలకు ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ మా తాతగారికి ఉండేది. మా ఫాదర్కి చెవికి పెద్ద రింగ్ ఉండేది. దానికి ఏదో బొమ్మ ఉండేది, దేవతా బొమ్మ ఉండేది. అవన్నీ తీసుకొచ్చి ఏం చేశారంట? మొత్తం తీసేశారు. తీసేసి ఏం చేశారు? యాకోబుకి అప్పగించారంట. అట్లాగే మనం కూడా మన జీవితాలని ఈ మధ్యాహ్న సమయంలో అప్పగించుకుందాం మరలా తిరిగి ప్రభువుకి. దేనికి అప్పగించుకోవాలి చూడండి ఒకసారి. రోమా 6:17 చదవండి. త్వర రండి. రోమా 6:17. దేనికి అప్పగింపబడాలి? ఉపదేశ క్రమము అంటే వాక్యానికి, సంఘ క్రమానికి మరి మనం అప్పగించబడాలి. సంఘంలో క్రమం ఉంటే ఆ క్రమానికి అందరూ ఒబే అవ్వాలి. ఒక క్రమం ఉంటే ఏంటి, నేను అలా కాదు నేను ఎలా ఉంటానంటే కుదరదు. ఇదిగో ప్రభు చెప్తా ఉన్నారు, ఉపదేశ క్రమమునకు మీరు అప్పగించబడాలి.
ఏమి బోధ వింటున్నామో, ఏ క్రమంలో మనము ఇంకా ఆ క్రమంలో కొనసాగించాలి. మళ్ళీ అలా కాదు ఇలా అనడానికి కుదరదు. ఇదో ఇక్కడ వాక్యం చెప్తుంది. తర్వాత 6:19 చూస్తే, ఏది రోమా 6:19, నీతికి దాసులుగా మీరు అప్పగించుకోండి. నీతి, దేవుని నీతికి మనం అప్పగించుకోవాలి. ప్రభా, ఈ చాలాసార్లు ఈ సంవత్సరం అంతా నా స్వనీతికి అప్పగించుకున్నాను నన్ను. అలా కాదు, ఒకసారి చేస్తే ఏమైందిలే వదినా అంటే నేను చేసేసాను. ఒకసారి అక్కడికి వెళ్తే ఏమైందిలే అక్క అంటే అక్కడికి వెళ్ళిపోయాను. స్వనీతి ఒక్కసారే కొంచెమేగా అని అనుకున్నది చేసేసాం. కానీ అవి గుర్తు తెచ్చుకుని అవన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర మనం అప్పగించుకోవాలి. ఆ తర్వాత 6:18-13 చూస్తే అక్కడే ఏముంటుందంటే, దేవునికి అప్పగించుకోండి, మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకోండి. యాకోబుకేమో వాళ్ళు అవి అప్పగించుకున్నారు. ఇప్పుడు మనం దేవుని క్రమానికి, దేవుని నీతికి, దేవునికి మనం అప్పగించుకోవాలి. దేవునికి అప్పగించుకోవాలంటే అంత ఈజీగా మనం అప్పగించుకోమని నేను చెప్పినంత సులువుగా మనం అప్పగించుకోలేము. అయితే ఒక పని చేస్తే అప్పగించుకోగలము. అది ఎలా అంటే, అక్కడే రోమా 8:13 చదవండి. రోమా 8:13 అక్కడ ఏముంటుందంటే మీకు చెప్పేస్తున్నాను, టైం లేదు కాబట్టి. ఆత్మచేత శరీర క్రియలను చంపివేయండి అని ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ క్రియలన్నీ ఏం చేయాలా? శరీర క్రియలు ఏం చేయాలంటే చంపాల. దేంతో చంపాల? ఆత్మచేత. మనం మామూలుగా చంపలేం, దేవుని ఆత్మ సహాయం కావాలి. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఏం అడగాలి? పరిశుద్ధాత్మ తండ్రి, ఇదిగో నాలో ఈ యొక్క శరీర క్రియ ఉన్నాయి, ఇవి చంపడానికి నాకు శక్తి చాలదు, మీరే చంపండి, నాకు దీని మీద జయం దయచేయము అని చెప్పాలి. తర్వాత 5వదిగా మనం చూసినట్లయితే, అవి తీసుకెళ్ళి యాకోబు ఏం చేశాడంట? దాచిపెట్టను. అంటే ఇంగ్లీష్ బైబిల్లో బరీ అని ఉంటుంది, అంటే సమాధి. వాటిని ఏం చేశాడంట? సమాధి చేసేసాడు. కాబట్టి బల్ల యొద్దకు వస్తున్నటువంటి మనము దేవునికి ఇష్టం లేని కార్యాలు ఈ 23వ సంవత్సరం 2023వ సంవత్సరంలో ఏమి సమాధి చేయాలో అవి ఇంక సమాధి చేసేసేయాలి. మన ముందు పెట్టి కూర్చుంటే కుదరదు. చనిపోయిన మనిషిని ఎంతకాలం బయట పెట్టుకుంటూ కూర్చుంటాం చెప్పండి? కొన్నిసార్లు కొంతమందిని కొన్ని గంటల్లోనే సమాధి చేస్తారు. కొన్నిసార్లు కొంతమందిని ఒక పూట లేకపోతే కొన్ని రోజులు 2-3 రోజుల్లో ఐస్ పెట్టులో పెట్టి ఉంచుతారు. దూరం అమెరికా నుంచి రావాలి, కెనడా నుంచి రావాలి అని. వాళ్ళు రావడంతోనే ఈ లోపల రాకముందే రెడీ చేసేస్తారు. కొంతమంది సమాధి దగ్గరికి, అక్కడ సమాధి దొడ్డి దగ్గర రండి అక్కడ చూస్తారని చెప్తారు. ఎందుకు? చచ్చిన వాడిని ఎంతసేపు ఉంచుతాము? శవాన్ని ఎవరు కూడా ఎక్కువ వాళ్ళ ఇళ్లలో ఉంచుకోవడానికి ఇష్టపడరు. అదే ప్రభు చెప్తా ఉన్నారు, సమాధి చేయండి. ఈ 23వ సంవత్సరంలో మనము సచ్చిన కొన్ని శవం కంపు కొడుతున్నాయి, కొన్ని ఉండిపోయినాయి, అవి సమాధి చేయాలి. సమాధి చేసిన దాన్ని మరలా ఎప్పుడైనా తవ్వుతాం మనం? సమాధులు ఎప్పుడైనా తవ్వుతారా? ఒక స్పెషల్ కేసులోనే తవ్వుతారు పోలీసు వాళ్ళు. ఎప్పుడు? ఏవైనా మర్డర్స్ జరిగినప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలంటే మరలా ఏం చేస్తారంటే రీపోస్ట్ మార్టం చేయడం కోసం అప్పుడు తవ్వుతారు అంతే. మామూలుగా అయితే సమాధి చేయబడిన తర్వాత సమాధిని తవ్వరు ఇంకెప్పుడు కూడా, అది ఇంకెప్పటికీ బయట కనబడదు. మనం కూడా అంతే. 23వ సంవత్సరంలో మరి మరణ సంబంధమైనవి, మరణపు వాసన కొడుతున్నాయి, మన దగ్గర ఏది కూడా ఉంచకూడదు. అర్థమైందా? పూర్తిగా సమాధి చేయాలి. అవి మనకి ఇంకెప్పటికీ కనబడకూడదు. సమాధి చేయబడిన వ్యక్తి మనకు ఎప్పుడైనా కనబడతాడా? నాకు కనబడుతున్నాడన్నా, దెయ్యం అయ్యాడన్నా అంటే అదంతా సైతాన్ చేసే ట్రిక్లు అవన్నీ. అర్థమైందా? కాబట్టి ఇంక చచ్చిపోయినోడు మరలా మనకి ఎప్పుడు కనబడ్డు. అట్లాగే ఈ పాత రోత క్రియలు సమాధి చేయబడాలి, అవి ఎప్పటికీ మనకి కనబడకూడదు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. 5 పనులు ఇక్కడ చూసుకున్నాం మనం. ఒకటేంటి? పారవేయాలి, అవునా? రెండోదేంటి? శుచిపరచుకోవాలి. మూడోదేంటి? వస్త్రములు మార్చుకోవాలి. నాలుగోదేంటి? అప్పగించుకోవాలి. ఐదోదేంటి? సమాధి చేయాలి. ఈ చేసిన తర్వాత
ఇంకొక 6వ క్రియ ఉంది. అది ఏం చేశాడు? 7వ వచనం చదవండి ఇప్పుడు. 35:7. గనుక బలిపీఠం కట్టి బలిపీఠం కట్టి 6వదేంటి? బలిపీఠం కట్టి హి బిల్ట్ అన్ ఆల్టర్. బలిపీఠం కట్టడం 6వది. ఇవన్నీ అయిన తర్వాత బలిపీఠం కట్టాడు. బలిపీఠంలో జరిగేదేంటి? బలి అర్పణ ఎట్లా జరుగుతుందో తెలుసా? పాత నిబంధనలు ఎలా చేసేవాళ్ళో తెలుసా? చూడండి ఒకసారి. లేవి 1:6 చదవండి. లేవి కాండం 1:6. అది ఆ తర్వాత దహించాలి. అంటే ఇక్కడ అర్థం ఏంటి? బలి పశువును చంపిన తర్వాత, దాని మెడ నరికిన తర్వాత, దాని స్కిన్ తీసేసేసి, దాని ఆ శరీరంలో ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా కట్ ఇట్ ఇంటూ పీసెస్ అని ఉంటుంది అన్నమాట. వాటిని భాగాలుగా చేసి ఆ అగ్నిలో పెట్టాలి. బలిపీఠం మీద పెట్టినప్పుడు దహించబడుతుంది. అది దేవునికి ఇష్టమైనటువంటి బలి. అంటే దాని అర్థం ఏంటి? ఈ వాక్యం అర్థం ఏంటి? రోమా 12:1 చదవండి. క్రొత్త నిబంధనలో ఈ చదువుకున్న అది లేవి 1:6 ఈజ్ ఈక్వల్ టు రోమా 12:1. ఇది లెక్కల సూత్రం ఏంటి? ఫార్ములా ఏంటి? లేవి కాండం 1:6 ఈజ్ ఈక్వల్ టు దేంతో సమానము? రోమా 12:1. అది సూత్రం అన్నమాట. కాబట్టి అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే, అప్పుడు వాళ్ళు జంతువులు బలి ఇచ్చారు. ఈ జంతు బలి ఆగిపోయింది ఎప్పుడుతో? యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణంతో. ఇప్పుడు ఏమి ఇవ్వాలంట? మీ శరీరములను సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవాలి. అంటే ఏంటి? మనం పాట పాడతాం, ఇదిగో దేవా. పాడండి అతన్. అది అంటే దేవుడితో ఏం చెప్తున్నావు? దేవా, నా తల నుంచి అరికాలు వరకు నీకు సమర్పిస్తున్నామని చక్కని రాగంతో మాత్రం పాడారు. ఏంటి? అద్భుతంగా. వాళ్ళు పాడతారు చూసారా? సుశీల అలాంటి వాళ్ళందరూ అంత చక్కగా మనం పాడాం. కానీ అంత చక్కగా మనం అర్పించుకుంటున్నామా? ఇదిగో దేవా అంటాడు. ఆ పాట అయిన తర్వాత మళ్ళీ బ్రతుకు మామూలే. అలా ఉండకూడదు. తల నుంచి అరికాల వరకు మీ యొక్క శరీరములను సర్వాంగ ఏంటి సజీవ యాగముగా. అంటే ఏంటి? తలలో ఉన్నటువంటి తలంపులు బలి అగ్ని చేత దహించబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత. మన చూపులు, తర్వాత మన మాట, మన వినికిడి, ఫోన్లో ఏం చూస్తున్నామో, ఫోన్లో ఏం వింటున్నామో, చేతులు ఏం చాట్ చేస్తున్నామో, మన చేతుల ద్వారా చేసినవి, కాళ్ళ ద్వారా చేసినవి, హృదయంలో చేసినవి అంతా కూడా ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకోవాలి. ప్రభువా, పరిశుద్ధాత్మ తండ్రి దహించుము. అట్లా జరిగిన తర్వాత 7వ స్టెప్ ఉంది. 7వ స్టెప్ ఏంటి? ఇప్పుడు 9వ వచనం చదవండి, ప్రార్థన చేసుకుందాం. యాకోబు ప్రత్యక్షమై చాలు 9-10 వచనాల్లో ఆశీర్వాదం కనబడుతుంది. అంటే అర్థం ఏంటి? ఈ 6 పనులు చేసిన తర్వాత 7వది ఆశీర్వాదము. అదిగో 2024వ సంవత్సరంలో దాచిపెట్టబడింది మన కోసం. కొన్ని నిమిషాలు, కొన్ని గంటల్లో ఇదిగో దేవుడు ఎప్పుడైతే బలి అర్పించాడో, దేవుడు యాకోబుకి దర్శించాడు. భయముతోనూ వణుకుతోనూ, మరి అయ్యో నేను నాశనం అయిపోతాను అనుకున్న వానికి దేవుడు ఏమిస్తున్నాడు? ఆశీర్వాదం ఇస్తా ఉన్నాడు. మనం కూడా ఈ సంవత్సరంలో అయ్యో మేము చనిపోతాయేమో, లేకపోతే నా పరిస్థితి ఇది అని ఇలా బాధపడుతున్నప్పుడు దేవుడు మరలా గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ 6 పనులు చెయ్యి. ఇదిగో 7వదిగా 2024వ సంవత్సరం కొన్ని గంటల్లో మీరు ప్రవేశించబోతా ఉన్నారు. ఇదిగో ఆశీర్వదించబోతా ఉన్నాను.
2024 సంవత్సరము మనకి మరి ఆశీర్వాదంగా దేవుడు రెడీగా తయారు చేసి ఉంచాడు. అయితే మనము ముందు ఏం చేయాలి? ఎన్ని స్టెప్స్ ఉన్నాయి? 6 స్టెప్స్ ఉన్నాయి. 7వ స్టెప్ అందుకోవాలంటే మెట్లు ఇలా ఉన్నాయనుకోండి. మెట్లు ఇలా ఉన్నప్పుడు మామూలుగా అయితే ఆ మెట్లు ఆ 7వ మెట్టుకి వెళ్ళాలంటే ఎలాగ వెళ్ళాలి? కొంతమంది యవనస్తులు 3 మెట్లు ఎక్కుతారు. ఎందుకంటే నాకు బలం ఉంది నేను కాబట్టి 3 ఎక్కుతూ ఉంటాడు. అలా కాకుండా మామూలుగా నార్మల్ మనిషి, ఇప్పుడు నాలాంటి వాడిని వేసుకోండి పని, నేను ఎగరలేను కదా, కాబట్టి నేను మామూలుగా ఎక్కాలంటే ఎలా ఎక్కాలి? 1 by 1 ఎక్కాలి. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక మెట్టుని 2 సార్లు ఎక్కుతూ ఉంటాం మాలాంటి వాళ్ళం. కొన్నిసార్లు కాళ్ళు నొప్పి వస్తే ఏంటి, ఒక కాలు దాని మీద వేసి మళ్ళీ రెండో కాలు కూడా దాని మీద వేసి అట్లా ఎక్కేవాళ్ళంట. కాబట్టి స్టెప్ బై స్టెప్ 6 స్టెప్పులు ఎక్కితే 7వ స్టెప్కి వెళ్దాం. అలా కాకుండా ఒక్కసారి ఎక్కేద్దాం, ఒక్కసారి ఆశీర్వాదం వచ్చేది. ఈ స్టెప్స్ అన్నీ చేయాలి. సమాధి చేయబడవలసినవి, పారవేయవలసినవి, మార్చుకోవలసినవి అన్నీ మార్చుకోండి. ఒక్కసారి ఎక్కుతానంటే ఫాస్ట్ ఒకసారి నేను ఎక్కేస్తానన్నాను ఎగిరాడు అనుకోండి, అలాగా ఏమవుద్ది? ముందుకు పడతాడా? ముందుకు పడితే డెంటల్ హాస్పిటల్, వెనక్కి పడితే మెంటల్ హాస్పిటల్. అంతే కదా? తప్ప ఎదురుకు పడితే డెంటల్ అంటే పళ్ళు ఊడతాయి, డెంటల్ హాస్పిటల్. వెనక్కి పడ్డాడు అనుకోండి తలక తగులుతుంది, మెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి. కాబట్టి ఇదేమీ లేకుండా ప్రశాంతం నార్మల్గా వెళ్దామని అనుకుంటే ఏం చేయాలి? స్టెప్ బై స్టెప్ ఇప్పుడు చెప్పినన్ని గుర్తు తెచ్చుకుని మన జీవితాల్లో ఇదిగో 24లో మరి అక్కడ దేవుడు 18 రాములో దేవుడు ఏం చేశాడంట, అబ్బాయి ఇంక నువ్వు ఐహిక విచారాలు ఇవన్నీ వద్దు, ఈ 23లో నువ్వు చాలా ఫెయిల్ అయిపోయావు, నువ్వు పైకి చాలా విశ్వాసగా కనబడతా ఉన్నావు, సైలెంట్గా ఉన్నావు, కానీ నువ్వు మామూలుడు కాదు. కాబట్టి నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసు, ఇదిగో ఒప్పుకొని మరి 7వ మెట్టు దగ్గరికి వద్దుగానే అని ప్రభు ప్రార్థన చేసుకోమని చెప్తాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ఒకసారి. ఇంకో కొన్ని నిమిషాల్లో మన నూతన సంవత్సరానికి వెళ్ళబోయే ముందు మనం ఏమేమి చెయ్యాలో స్పష్టంగా మనకు చేయబడింది, మనకు అర్థమయ్యే భాషలో. కాబట్టి ఒకసారి ప్రభు దగ్గర మన జీవితాలను ఒప్పుకుని, ప్రభు ఇదిగో పారేయవలసిన ఇంకా నా దగ్గర పెట్టుకుంటున్నాను ప్రభు, దాచిపెట్టుకుంటున్నాను, ఇంకా అవన్నీ రిపీట్ చేయడానికి టైం లేదు. విన్న వాక్యాన్ని బట్టి నోరు తెరిచి ప్రార్థన చేయండి. బల్లలో పాలు పంపులు పొందాం.